హలో, మ్యారేజ్ బ్యూరో అండి. హలో, మీ పెళ్ళి మా బాధ్యత మ్యారేజ్ బ్యూరోకి స్వాగతం. చెప్పండి. ఏం లేదండి, మాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారండి. ఆ అమ్మాయికి ముందుగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము. మీ మ్యారేజ్ బ్యూరో ద్వారా ఏదైనా మ్యాచ్ సెట్ చేయండి మేడం. మీ అమ్మాయికి చూస్తాం, సరైన మ్యాచ్ చూస్తాము. కాకపోతే అబ్బాయిలో ఎటువంటి క్వాలిటీస్ కావాలని కోరుకుంటుందో ఒకసారి మాకు డీటెయిల్స్ అన్నీ పంపిస్తే దాని ప్రకారంగా చూస్తామండి. మా అమ్మాయికి ఎంచి సాఫ్ట్వేర్ అబ్బాయి కావాలండి. ఈ మంచి వ్యక్తి అయి ఉండాలి. అమ్మాయి మాట వినే విధంగా ఉండాలి. ఆడపడ ఉండకూడదు, అన్నదమ్ములు ఉండకూడదు, తల్లిదండ్రులకు దూరంగా ఉండాలి. అలా సంబంధం చూడండి. ఆ, సరేనండి. మీకు మీ అమ్మాయికి నచ్చే విధంగా సరైన మ్యాచ్ చూసి మీకు ఫోన్ చేస్తామండి. ఓకే. ఓ, దిస్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్. హలో, మీరు మనం చెప్పారు కదండి, మీ అమ్మాయికి తగిన వారికి దొరికారండి. అన్ని లక్షణాలు ఉన్న ఒక మంచి మ్యాచ్ చూసాను, చెప్తాను, డీటెయిల్స్ అన్నీ పంపిస్తాను. ఓకేనండి. థ్యాంక్స్ మేడం. హలో, థ్యాంక్స్ మేడం, మా అమ్మాయికి మంచి సంబంధం కుదిర్చారు. మ్యారేజ్ అయిపోయింది. తను హ్యాపీగా తన భర్తతో ఉన్నది ఆస్ట్రేలియాలో. సంతోషమండి. మీ అమ్మాయికి మా మ్యారేజ్ బ్యూరో ద్వారా సంబంధం కుదిరినందుకు చాలా సంతోషం. ఇప్పుడు మా అబ్బాయికి కూడా చూడండి సంబంధాలు. మీ అబ్బాయికి ఎటువంటి సంబంధం కావాలో చెప్పండి, మేము వర్క్ చేసుకుంటాం. అబ్బాయికి అలాంటి భార్య కావాలంటే అబ్బాయి మాట వినాలి. అబ్బాయిని బాగా చూసుకోవాలి, మమ్మల్ని బాగా చూసుకోవాలి, మా అమ్మాయిని అల్లుడిని కూడా బాగా చూసుకోవాలి. అమ్మాయి మా మాట వినే విధంగా ఉండాలి, పని పాట అంతా తెలిసే ఉండాలి. అలాంటి అమ్మాయిని చూడండి. అలాగే మేడం. సరే, తప్పనిసరిగా మీకు నచ్చే విధంగా నేను చూస్తానండి. ఓకే. మేడం, మీకు ఎన్నో రోజులైంది మా అబ్బాయి గురించి సంబంధాలు చూడమని. చూడట్లేదు, ఇంకా మ్యాచ్ సెట్ అవ్వలేదా? చాలా చూస్తున్నానండి, ఏవి సరిగ్గా మ్యాచ్ అవ్వడం లేదు. కాకపోతే ఇప్పుడే ఒక మ్యాచ్ వచ్చింది. వాళ్ళైతే అమ్మాయి వాళ్ళు చాలా కండిషన్స్ పెట్టారు. దానికి మీరు ఒప్పుకుంటానంటే మేము మ్యాచ్ చూస్తామండి. ఏమంటారు? ఓకేనా? ఏమిటా కండిషన్స్? కండిషన్స్ చెప్తాను. అబ్బాయి అయితే హైట్ ఉండాలి, వైట్ ఉండాలి, ఫుల్ ఫైర్గా ఉండాలి, ఫుల్ యాక్టివ్గా ఉండాలి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండాలండి. మినిమం తక్కువ 2 lakhs పర్ మంత్ సాలరీ అయ్యి ఉండాలండి. ఆస్తి కూడా చాలా ఎక్కువ ఉండాలంట. నెక్స్ట్ వాళ్ళకి అతనికి తోబట్టులు ఎవరు ఉండకూడదంట, సింగిల్ పర్సన్ అయ్యి ఉండాలంట. నెక్స్ట్ అమ్మాయి చెప్పిన పనులన్నీ చేస్తూ ఉండాలంట. అమ్మాయి ఏం అడిగినా ఇస్తూ ఉండాలంట. ఓకేనండి. నెక్స్ట్ ఇంకొకటి, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండకూడదండి, వాళ్ళ అమ్మ నాన్న వేరేగా ఉండాలండి. ఇవన్నీ వాళ్ళ కండిషన్స్. మీకు ఇవన్నీ నచ్చితే అయితే మీరు చెప్తే వాళ్ళకి పంపిస్తానండి. ఓకేనండి. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా